పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం ఏనాడు విస్మరించదని మరోసారి రుజువైంది. మహానాడు సందర్భంగా టీడీపీ జెండాలు కడుతూ ప్రమాదానికి గురైన కిరణ్ అనే వ్యక్తికి అండగా నిలిచింది. వల్లూరు మండలానికి చెందిన కిరణ్ అతని ఇంటిపై టీడీపీ జెండాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని 2 కాళ్లు 1 చెయ్యి పూర్తిగా తొలగించారు. కడప ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ను మంత్రి సవిత పరామర్శించారు. కిరణ్ తల్లిదండ్రులను ఓదార్చారు. 15 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. కిరణ్ వైద్య సేవలకు అయ్యే ఖర్చు టీడీపీ భరిస్తుందని సవిత భరోసా ఇచ్చారు. తెలుగుదేశం కార్యకర్త తన ఇంటి మీద జెండా కట్టుకుంటుంటే కరెంటు షాక్ కొట్టడం వల్ల గట్టిగా కాలు కాలిపోవడం, చేతులు పడిపోవడం, వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్ కూడా తీసుకొచ్చాం, బాలాజీ హాస్పిటల్. మరి అక్కడ అన్ని సదుపాయాలు, అన్ని ఏర్పాట్లు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అన్ని పరీక్షలు చేయించాం. యుగల మధ్య నారా లోకేష్ బాబు గారికి విషయం తెలియగానే నిజంగా చాలా చలించిపోయారు. ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ఆసరాగా ఉండండి చెప్పండి, పార్టీ అండగా ఉంటుందని చెప్పండి. అంతేకాదు మరి ఎక్కడైనా ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీస్, ఇంకా ఏదైనా వేరే డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ కావాలన్నా కూడా మీరు అక్కడికి తరలించండి. అవసరమైతే డాక్టర్లు పిలిపించండి, అది పార్టీనే చూసుకుంటుంది, నేనే చూసుకుంటానని కూడా లోకేష్ బాబు గారు మాకు దశాదిశ నిర్దేశించారు. మరి సోదరుని పరామర్శించాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుంది.